రాజ్యమునకు అతడు నిజముగా వారసుడు. అతడుండగా రాజు మరియొకనికి రాజ్యమిచ్చిన ప్రజలకు తృప్తిగా ఉండదు. ఇప్పుడు మిగిలినది ఇద్దరు. మరల రాజమంత్రి, పురోహిత, సేనాపతి, కళ్యాణవతి, మిహిరకుల, దర్పమల్లుల సమావేశము జరిగిన. నీలాంకుడు నిస్సందేహముగా రాజకీయవేత్త, వ్యవహార దక్షుడు, కార్యసాధకుడు. నీలాంబరుడు వట్టి పరాక్రమవంతుడు, మహావీరుడు. నీలాంకుని కంటే నీలాంబరుడు దగ్గరి బంధువు కనుక రాజ్యము నీలాంబరునకిచ్చుటయే న్యాయము. ఇట్లు నిర్ణయింపబడగా మిహురకులుడు ఇట్లనెను: వట్టి శౌర్య పరాక్రమములు కాలిబంటునకు ఉండవలేను. రాజునకు ఉండవలసినది ప్రధానముగా రాజనీతి. రాజు యుద్ధము చేయనక్కర్లేదు. తన సైన్యమును పంపి తాను పైనుండి తన నీతి చేత ఎచ్చట ఎప్పుడు యుద్ధములు సాగింపవలెను, ఎచ్చట శత్రువు నడుమవలేను, వాని నెట్లు దూసుకొనవలేను తెలుసుకున్నవాడు రాజును. మహాసేనాపతి అయ్యుడు ఉండవలేను. నీలాంకుడు ప్రధానముగా నీతివాది. అతని పరాక్రమము మనకు తెలియదు. ఇతని పరాక్రమమును కూడా మనము పరీక్షించి రాజ్యం అతని ఆధీనమునందుంచినచో రాజ్యము సుభిక్షమగును, ప్రజలు సుఖపడుదురు, శత్రువులు రాజ్యము వంక తెరపార చూడరు. మిహిరకులుడు ఇట్లనగా దర్పమల్లుడు తల ఊపెను. అతని ఊహయు ఇట్టిదే. అప్పుడు గాంధార రాజ్య మహాసేనాపతి ఇట్లనెను: నిజమే, అయినను ప్రజలకు పరాక్రమము తెలియదు గాని రాజనీతి తెలియదు. వారు నీలాంకుని కోరరు, నీలాంబరుని కోరుదురు. ప్రజల చిత్తవృత్తి అట్టిది. తనకనవసరముగా ఉద్వేగము కలిగించు విషయముల యందు ఉత్సాహము చూపింతురు. శాంతిని నెరపని వాని యందు ప్రజలు రమించరు. చిత్తానందమును సమకూర్చి అంతఃకరణమునందు జొచ్చి తత్కాలమున ఇంద్రియములను ఉపయోగింపజేయు మహాసంగీతమును ప్రజలు వినలేరు. తమకు ఉద్రేకము కలిగించు సామాన్య స్వరములు సంపుటితో కూడి సులభములైన లయ కలదై అసభ్యమైన శృంగార వాసన లీను ఫణితులయందు జనులు అధికముగా రమింతురు. అందుచేత నీలాంబరుని రాజు చేయుటయే ప్రజలకిష్టముగా ఉండును. మంత్రి ఇట్లనెను: నీలాంకుడు పరాక్రమవంతుడో కాడో మనకు తెలియదు. అతనిని మనం ఒక కార్యము మీద పంపితిమి. అతడు దానిని నీతి శక్తి చేత సాధించుకొని వచ్చినాడు. వాని పరాక్రమము ఇట్టిదని మనకు తెలియదు. దానిని పరీక్షింపుడు. అతడు పరాక్రమవంతుడని కూడా తెలిసినచో సుఖముగా అతనిని మహారాజు దత్తుడుగా స్వీకరింపవచ్చును. అనగా పరీక్ష చేయుట ఎట్లన్నా ప్రశ్న వచ్చెను. కళ్యాణవతి ఇట్లనెను: ఇద్దరి నడుమ తులాయుద్ధం ఏర్పరిచినచో ఎవడధిక పరాక్రమవంతుడో తెలియను. రాజు: నీలాంబరుడు నీలాంకుని వధించును. దర్పమల్లుడు: కావచ్చును, కానీ నిశ్చయముగా చెప్పలేము కదా. మంత్రి: నీలాంకుడు అంగీకరింపనిచో ఏమి కావలేను. సేనాపతి: అప్పుడు ప్రశ్న లేదు. నీలాంబరుడు రాజగును. నీలాంకునితో ఈ సంగతి చెప్పవలెను. రాజ్యమునందు ఇది తెలియవలెను. సర్వమంత్రులకు సర్వసేనాపతులకు ఇది విదితము కావలెను. మరునాడు రాజు పెద్ద సభ చేసెను. ఈ సంగతి సర్వజనులకు విదితము చేసెను. మంత్రి ఇట్లు చెప్పెను: మన రాజుగారికి పురుష సంతానము లేదు. కళ్యాణవతీదేవి గారి యొక్క భర్తకు రాజ్యము ఇయ్యవలేని రాజుగారు కోరిరి. మన అల్లుడుగారైన మిహిరకులుడు కాశ్మీరాధిపతులు, వారికి రాజ్యము వలదండ్రి. మొన్న సింహపురి రాష్ట్రములకు మ్లేచ్చుల ఒత్తిడి అదుముటకు నీలాంబరునితో హిరణ్యాక్షుడు పంపబడెను. హిరణ్యాక్షుడు రాజుగారి తమ్ముని కొడుకు. ఆయన అచ్చట తన బలపరాక్రమములు నెరిపి ప్రసిద్ధుడై వచ్చినచో మహారాజుగారు అతన్ని దత్తుడుగా స్వీకరింపనెంచిరి. దైవ దుర్విపాకమున అన్యథా జరిగెను. ఇప్పుడు నీలాంబరులు ఇద్దరున్నారు. నీలాంకుడు మహారాజకీయ నీతివేత్త. రాజనీతివేత్తలైన మహాపండితులందరూ ఈ నిర్ణయము చేసిరి. దానికి సాక్ష్యముగా నీలాంకుడు ఉత్తర జ్యోతిష్య రాజ్యములందు నీతి ప్రదర్శించి కార్యము సానుకూలపరచుకొని వచ్చెను. నీలాంబరుడు పరాక్రమశాలి, శౌర్యవంతుడు. 1000 మంది శత్రు సైన్యము అందైనను అప్రతిహతముగా సంహరింపగలవాడు. ఇద్దరి సమాన స్కందములో ఉన్నవారు. నీలాంకుడు అంత రాజనీతివేత్త, యుద్ధనీతివేత్త నీలాంబరుడు కాడు. నీలాంబరుడు అంతటి పరాక్రమవంతుడు నీలాంకుడు అగునో కాదో తెలియదు.
మహారాజు గారు దత్తుడుగా స్వీకరించుట ఈ సమస్య మీద నిలిచున్నది. వారిద్దరు కత్తి యుద్ధము చేసినచో ఒకరు అధిక పరాక్రమవంతులని నిర్ణయింపబడినచో వారు రాజగుదురు. ఈ సమస్య పరిష్కారము జరగవలెను. వారిద్దరూ దీనికి అంగీకరించినచో రాజ్యమునకు పెద్ద సమస్య తీరిపోవును. అనగా నీలాంబరుడు లేచి నేను దేనికి సిద్ధముగా ఉన్నాను అనెను. నీలాంకుడు లేవలేదు. రాజబంధువులు అతనిని ప్రోత్సహించరు. అతడు లేచి నిల్చుండి ఇట్లనెను, రాజసభాకర్తలకు నమస్కారం. నాకు రాజ్యం అక్కర్లేదు, మీరిచ్చినచో వలదనుటకు కాదు. నాకంటే నీలాంబరుడు రాజుగారి దగ్గరి బంధువు. ఈ ప్రశ్న లేకుండా హిరణ్యాక్షుని దత్తత చేసుకున్నచో బాగుగా ఉండేది. అది న్యాయము. హిరణ్యాక్షుడు కుర్రవాడు. కాలక్రమమున అతడు పరాక్రమవంతుడు నీతివంతుడును అయ్యేడివాడు. నీలాంబరుడు రాజైనచో నేనతనిని సేవింతును, రాజద్రోహము చేయను. నన్ను అడిగినచో రాజునకు కలిగేడి సర్వక్లిష్ట సమస్యలేయందు నాకు తెలిసిన హితము ఉపదేశింతును. అనగా నీలాంబరుడు ఇట్లనెను, నాకు నీ నీతి అక్కర్లేదు. చేతనైనచో నాతో యుద్ధము చేయము. నీకీ రాజ్యం అక్కర్లేదన్నావు గదా, ఆ మాట బాగుగా ఉన్నది. తక్కినంతదు అప్రస్తుత ప్రసంగము. నీలాంకుడు, నేను బంధుత్వమును పురస్కరించుకొని రాజవంశమును పురస్కరించుకొని రాజ్యపాలన భద్రతను పురస్కరించుకొని చెప్పి తిని కానీ అహంకారము చేత కాదు. నీలాంబరుడు, నేను నీలాంబరుని ముందు నిలువలేను. నేను యుద్ధమాడను అని ఒక మాట చెప్పినచో సరిపోయేది. నీలాంకుడు, నేను నీతో ఒకసారి అయినా యుద్ధమాడి ఓడిపోయిన కదా, అట్లు చెప్పవలెను. ఇద్దరము రాజవంశీలము, ఇద్దరము యుద్ధ విద్య నేర్చిన వారమే. ఒక విద్య ఇద్దరు నేర్వవచ్చును. ఎవడు నేర్చిన విద్య ఎట్లు ప్రకాశించునో ప్రయోగము చేత కానీ తెలియదు. ఆనాటి సభ దానితో అయిపోయాను. సమస్యగానే ఉన్నది. మరల 3 దినములైన తర్వాత అంతటి సభయు సమావేశము పెట్టబడెను. సభలో సేనాపతి నీలాంకునితో ఇట్లనెను, అయ్యా నీలాంక, ఆనాడు మహారాజు సభను ఆపివేశాను. మీకు 4 దినముల వ్యవధి ఇచ్చుట కట్లు చేశాను. ప్రభువులు దత్తత చేసుకొనుటకు పరాక్రమవంతుడు నీతివంతుడు అయిన వాడైనచో ఇష్టపడుచున్నారు. అట్లు కుదరనిచో వీనినో స్వీకరింతురు. విడిచి చెప్పుచున్నచో నీలాంబరుడు మీ వంటి నీతిమంతుడు కాడని రాజసభ యొక్క అభిప్రాయముగా ఉన్నది. తమరు నీలాంబరుని వంటి పరాక్రమవంతులు కూడా అయినచో చాటు లేకుండా చెప్పుటకు ఆజ్ఞ అయినది. రాజ్యము యొక్క భద్రత కొరకు మేము స్వీకరింపవలెనని ఉన్నది. రాజుగారికి రాజు కాబోవాడు ముఖ్యముగా పరాక్రమవంతుడు కావలెను. అతడు నీతివేత్త అగుట మిక్కిలి ఇష్టము. మీరు నీలాంబరునితో ద్వంద్వ యుద్ధము చేయుటకు అంగీకరించినచో దాని వలన విషయము నిర్ణయించుకొనవచ్చును. అంగీకరింపవలయునని రాజసభ నా ముఖముగా అభ్యర్థించుచున్నది. అప్పుడు నీలాంకుడు లేచి నిల్చుండి ఇట్లనెను, అయ్యా, సుక్షత్రియుని పరాక్రమము 2 విధములుగా ఉండును. ద్వంద్వయుద్ధములోని నేర్పు వేరు. 1000 మంది శత్రువుల చుట్టుముట్టినప్పుడు పరాక్రమ ప్రదర్శన లక్షణము వేరు. రెండవ దాని యందు నీలాంబరుడు నిష్ణాత అన్న విషయము సింహపురిలో తేలినది. నేను దొమ్మి యుద్ధము చేయలేను. ఇప్పుడు ఒకవేళ నీలాంబరునితో యుద్ధము చేసినచో గెలిచినచో ద్వంద్వ యుద్ధ విశారదముడను అగుదును. ఈ ఎన్నిక ఇప్పటికే చాలా ఆలస్యమైనది. మహాయోధుడైన కాశ్మీర రాజ్యాధిపతి మామగారి నేలయందలి మర్యాద చేత ఇన్నాళ్ళిచ్చట ఉండిరి. నేనొకటి మనవి చేయుచున్నాను. నాకు కొంత సైన్యమిచ్చి సింహపురి రాష్ట్రమునకు పంపుడు. మ్లేచ్చులతోడి సంధిమాని మరల కొండల యాతలకు ద్రోలి నీతి ఉపయోగించకుండా దొమ్మి యుద్ధములలో నీలాంబరుని వలనే వందలాది సైనికుల నడుమ వీరవిహారము గెలిచినచో ఈ 2 శక్తులలో ఆయనకు గల ఒక శక్తి నాయందు కూడా కలదని స్థిరపడిన తర్వాత ద్వంద్వ యుద్ధము చేయవలేను. ఈ 2 యందు నేను ఉత్తీర్ణుడు అయినచో అప్పుడు ఇతని వంటి పరాక్రమవంతుడనగుదును. నేను అభ్యర్థించడిది దానిలో ఒక క్లేశమున్నది. సింహపురి రాష్ట్రగత మ్లేచ్ఛ వ్యవహారము నీతి చేత ఖడ్గము చేత 2 చేత పారింపబడవలసినది. ఆ రాష్ట్రపతి మ్లేచ్ఛాభిమాని. కొండలను అంటుకొని ఉన్న ఊళ్ళన్నీయు మ్లేచ్ఛాభిమానము కలవి.
5 ఏండ్ల కిందర కాశ్మీరాధిపతి చేసిన నియమములు అక్కడ చెదరిపోయి ఉన్నవి. నేను పోయి దుర్గస్థులైన మ్లేచ్చులను దాగుకొందును. వెనుక నుండి రాష్ట్రపతి రహస్యముగా వారికి సహాయము చేయుచుండును. ప్రజలందరూ వారికి సహాయపడుదురు. నేను ఈ కట్టుదిడ్డము చేయకుండా అచ్చటికి వట్టి యుద్ధమునకు పోవుచుంటిననగా కొరువితో తల గోకికొనుచుంటినని అర్థము. నన్ను మీరు పంపినచో నేను నిశ్చయముగా తిరిగి రాను. ఆ పరీక్ష లేకుండా ఈ పరీక్షకు అర్థము లేదు. మిహిరకులుడు, ఓయి నీలాంక, ఎవడు రాజగునో పొరుగు రాష్ట్రము అందలి భద్రత వాడు చూచుకొనవలే. రాజు దొమ్మి యుద్ధములో సిద్ధహస్తుడై ఉండనక్కర్లేదు. తమ రాజును వారి సేనలు ఎప్పుడునూ రక్షించుకునే ఉండును. ఎవడైనా ఎప్పుడైనా ఏకాకిగా తీవ్ర లక్షణములు కలిగిన శత్రువీరునితో ఒంటరిగా తలపడవలసిన అవసరం వచ్చినచో రాజు తన ఆత్మరక్షణము తాను చేసుకొనగలవాడై ఉండవలేను. మాకు కావలసినది నీవు నీలాంబరునితో ద్వంద్వయుద్ధమాడవలేంట. నీవు అంగీకరింతువా? నీలాంకుడు, నాకు అభ్యంతరం లేదు. నాకు ఈ రాజ్యమందలి ఆశ లేదు. నేను వీరుడు నన్ను కానన్న అప్రతను నేను అంగీకరింపవలసి వచ్చుచున్నది. నీలాంబరుడు, ఈ అప్రత నీకెట్లు తప్పదు? నీలాంకుడు, ఒక అప్రత వచ్చిన తర్వాత బ్రతుకుట ఎందులకు? నీలాంబరుడు, నేను నీతిమంతుడను కాదన్న అప్రత కలిగి కూడా బతికి ఉన్నానని అపేక్షించుచుంటివా? నీలాంకుడు, నా విషయము నేను చెప్పుకొంటిని. నీలాంబరుడు, నిన్ను దృష్టిలో ఉంచుకొని త్రుటిలో సంహరింతురు. నీలాంకుడు, నేను అట్లే అనుకొనుచున్నాను. నీలాంబరుడు, అయినచో చచ్చుటకు సిద్ధముగా ఉన్నావన్నమాట. నీలాంకుడు నవ్వెను. సగము మందికి అతని నవ్వు యొక్క అర్థము తెలుసను. రాజసభలోని వారందరకు నీలాంబరుడు నీతి నెరుగిన వాడే కాడు, వ్యాఖ్యార్థ సమన్వయము కూడా తెలుసుకొనలేనివాడని తెలిసెను. కొంతసేపటికి మిహిరకులుడు లేచి, కత్తి యుద్ధము మరనాటి సాయంత్రము జరుగునని ఇద్దరినీ సిద్ధముగా ఉండవనని చెప్పాను. మర్నాటి పొద్దువారుబోవు వేళకి మహాసైన్యమంతయు ఒకవైపు, రాజాధికారులు రాజబంధువులు ఒకవైపు, ప్రజలందరూ ఒకవైపు, మూవైపులా మూగి ఉండగా కొందరు ఆసనముల మీద కూర్చుండి వెనకటి వారి మరికొన్ని ఆసనముల మీద నిల్చుండిరి. జనులు వృక్షములను ఎక్కి ఎచ్చట ఎత్తుగా ఉన్న అక్కడ జనములు మూగి ప్రాముఖముగా రాజసమును తీర్చబడి ఆ ఆసనములకి ఎంకుల రాజ్యసభా సభ్యులు కూర్చుండగా 100 గజముల చతురస్రములైన నడిమి స్థలము ద్వంద్వయుద్ధమునకు ఏర్పాటు చేయబడి ఉన్న దానిలో 2 వైపుల నుండి నీలాంబరులు ప్రవేశించిరి. ఇద్దరు గుర్రంపై నుండి ఇద్దరికి డాళ్ళు కలవు. ఇద్దరి వద్ద ఖడ్గములు ఉన్నవి, కటార్లున్నవి. ఇద్దరు సాయుధ ధనుష్బాణములై ఉన్నాయి. ఇద్దరు గుర్రములు 2 వైపుల 2 మెరపులు ఒరసికొన్నట్లు కలిసికొనెను. కత్తులతో డాలులతో పొడుచుకొనిరి, దెబ్బలను ఆపికొనిరి. 10 నిమిషముల తర్వాత మధ్యవర్తి యొక్క ఘంటానాదము వలన విడివడవలేను. నీలాంకుడు కత్తి విసురుట ఆపి వెనుకకు తగ్గుచుండగా నీలాంబరుడు అతని మీదకి దుమికెను. మధ్యవర్తి ఘంటా నినాదము తీవ్రము చేశాను. అప్పుడు నీలాంబరుడు వెనుకకు తగ్గాను. కొంతసేపటికి ఇద్దరు మరలా కలుసుకొని నీలాంకుడు మధ్యవర్తితో ఈ లోపుగా మాట్లాడాను. ఎవరి గెలుపో నిర్ణయింపబడేటి దాకా ఘంటా నినాదము చేయవలదు అని అతడు పోయి రాజసభలో నివేదించెను. సభ అంగీకరించెను. వీరు ఇద్దరూ మరలా కలుసుకొనిరి. ఆ యుద్ధం ఎంతసేపు జరిగినదో తెలియదు. ఎవరికి నీ కాలము గడుచుచున్నట్లు లేదు. కొంతసేపటికి నీలాంకుని డాలు చిన్న భిన్నమై నేలపడిపోయాను. అతనికి చేతికి ఇంకొక డాలిచ్చిటకు తక్షకుడు ఒకడు పోవుచుండగా నీలాంబరుడు పక్షం వారు అభ్యంతం పెట్టి ఆ యుద్ధంలో ఒక సంగతి అందరకు కూడా తెలిసెను. నీలాంకునకు కూడా తెలిసెను. నీలాంబరుడు సర్వదా తనను సంహరించుటకే ప్రయత్నించుచున్నను, తాను తన్ను రక్షించుకొనుటకున్నను నీలాంబరుని నిరాయుధాయుని చేయుటకున్న ప్రయత్నించుచున్నాడు. అందుచేత తన డాలు తునిగిపోయినది. తాను నీలాంబరుని వధించినెంచో సన్నిహిత రాజబంధువులలో చాలామంది తనకు విరోధులగుదురు. నీలాంబరుడు గెలిచినచో అతడు తనను రాజ్యమునందుండనీయడు. నీలాంకుడు విచిత్రముగా నీలాంబరుని గుర్రపు మొట్టెను నరికెను. అది పడిపోయాను. నీలాంబరుడు నేలవాలెను. అతడు లేచెను. మరి ఒక గుర్రము వచ్చెను. నీలాంకుడు కాదనలేదు. నీలాంబరుడు గుర్రము ఎక్కలేదు. నీలాంకుని గుర్రమును దిగిమనెను. నీలాంకుడు గుర్రము దిగను. మరల యుద్ధం ఆరంభించిరి. గడియలో నీలాంబరుని డాలు ముక్కలు ముక్కలం అయిపోయాను. నీలాంకుని కవచము ఎక్కడిదక్కడ తెగిపోయాను. ధనుస్సు విరిగిపోయాను. ఖడ్గము పిడిదాకా విరిగిపోయాను.
అతడొక్క చుక్క కత్తితో నీలాంకుని ఎదిరించెను. నీలాంకుడు ఎడమెట్లు చూచెనో, ఎప్పుడు నీలాంబరుని ధనుస్సు మేకాట వంచెనో, ఎప్పుడు అమ్ము పరిగించెనో, దక్షిణ బాహువును తెగిపోయెనో, నీలాంబరుడు ఎడమ చేతితో చురకత్తి పూని బయలుదేరాను. ఘంటానినాదము అతడు లెక్క చేయలేదు. 200 మంది రాజపుత్రులు నీలాంకుని మీదకు దుమికిరి. అతడు గుర్రము నెక్కి వారందరను చెల్లాచెదరు చేసెను. సైన్యములు వచ్చెను. శాంతి నెలకొల్పెను.